హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. చికెన్ దమ్ బిర్యానీ పేరు వింటుంటేనే నోరుతుంది కదా. మరి అదే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు నచ్చినంత తినచ్చు. ఉంటుంది హైదరాబాద్లోనే. చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్లో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డుకో రెస్టారెంట్ ఉంటుంది. కానీ ప్రతిసారి తినాలనిపించినప్పుడల్లా బయట నుంచి ఏం తెప్పించుకుంటాం చెప్పండి. అదే ఇంట్లో ట్రై చేసామంటే మనకి నచ్చినంత తినచ్చు కదా. సో నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేశానో చూసేయండి. నచ్చితే మీరు ట్రై చేసుకోండి. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని దేంట్లో అయితే దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బాండీలో వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ అంటే చికెన్ లెగ్ పీసెస్ కంపల్సరీ ఉండాలన్నమాట. దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఫస్ట్ బాగా మ్యారినేట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఈ టైంలో పెరుగు యాడ్ చేసేసుకుంటారు. పెరుగు యాడ్ చేసాము అని అంటే చికెన్ పీసెస్కి ఈ కారాలు ఘాటు పట్టదనమాట. అందుకోసమే ఫస్ట్ వీటిని వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకొని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక 5 to 10 minutes. అన్నట్టు ఈ చికెన్ దమ్ బిర్యానీ చూసి ఇవాళ లేకపోతే మొన్నో చేశాను అనుకుంటారు. కాదండి, బర్డ్ ఫ్లూ వచ్చేసింది కదా, చికెన్ అస్సలు తెచ్చుకొని కూడా 2 weeks అవుతుంది. ఇది అప్పుడెప్పుడో 2 weeks ముందు చేసిన చికెన్ దమ్ బిర్యానీ పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అయిందనమాట. సో చికెన్ని అలా బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు ఒక హాఫ్ ప్యాకెట్, చిన్న పెరుగు ప్యాకెట్ ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకొని దాన్ని కూడా బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఒక 22 minutes to half an hour మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్. అప్పుడు త్వరగా ఉడుకుతుంది మనకి. చికెన్ దమ్ బిర్యానీ అంటే టేస్ట్ అంతా ఫ్రైడ్ ఆనియన్స్లోనే ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్ వీటి రెండింటిని ఒకటేసారి వేపుకొని పక్కన పెట్టుకోవాలి. టైం సేవ్ అవ్వాలి అని అంటే ఒక స్టవ్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకుంటూనే ఇంకొక స్టవ్ మీద వాటర్ మరగడానికి పెట్టేశాము అని అంటే అవి మరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మరుగుతున్న వాటర్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఉంటే షాజీరా లేకపోతే జీలకర్ర వేసుకోవచ్చు. వాటర్లో వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఉప్పు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి బియ్యంని ఉడికించేటప్పుడు బాస్మతి రైస్ని. ఎందుకంటే నీళ్లు ఉంచేస్తాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగా బాస్మతి రైస్ ఉడికిన తర్వాత చికెన్ మీద స్ప్రెడ్ చేసేయడమే. స్టవ్ మీద బాండీ డైరెక్ట్గా పెట్టకుండా కింద ఒక ఇనప పెనం, అంటే మనం వాడంది ఉంటుంది కదా, ఆ పెనం పెట్టేసి దాని మీద ఈ బాండీ పెట్టేసేయాలన్నమాట. 5 minutes హై ఫ్లేమ్లో, 40 minutes లో ఫ్లేమ్లో ఉంచాము అంటే పీస్ కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది. పైన ప్రెషర్ కోసం రోలు ఏదో ఒకటి పెట్టాము అంటే ఆవిరి బయటికి రాకుండా ఉంటుంది. లేదా బాస్మతి రైస్ని ఉడికించుకున్న వాటర్ గిన్నె ఉంటుంది కదా, ఆ వాటర్ గిన్నె పెట్టినా కూడా సరిపోతుంది. నాకైతే ఇంతకుముందు చికెన్ దమ్ బిర్యానీ చేయాలి అని అంటే ఎంతసేపు హై ఫ్లేమ్లో, ఎంతసేపు లో ఫ్లేమ్లో, ఇది కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. అప్పుడప్పుడు అడుగంటేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది చికెన్ పీసెస్తో సహా, అస్సలు అడుగంటలేదు. 5 minutes హై ఫ్లేమ్, 40 minutes లో ఫ్లేమ్. మీరు ట్రై చేసి ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అన్నట్టు ఇవాళ సండే కదా, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ చేసేయండి. స్పెషల్స్ అంటే చికెన్ మాత్రమే ఉండాలా? నాన్ వెజ్లో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మటన్, ఫిష్, ప్రాన్స్ అని చెప్పి. చికెన్ దమ్ బిర్యానీ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా ఆప్షన్స్ వచ్చేస్తాయి. దాంట్లో ఇది ఒక ఆప్షన్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.